ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, దేవుని మహాకృప చేత ఒక నెల దాటిపోయి ఈ 2018లో మరి ఒక నూతన నెలలోనికి మనం రావడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు ఆ దేవదేవునికి నేను ఎన్నో కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుకుంటున్నా. ఆయన వాగ్దానం చేసిన ప్రకారంగా ఆయన మన ముందర నడుచుచు మన మెట్టలన్నిటినీ సరళం చేసి మనకు కావలసినటువంటి సమస్తమైనటువంటి ఈవులను ఆయన మనకు దయచేస్తూ ఉన్నాడు. ఎంత మంచి దేవుడు కదా మనం నమ్మిన దేవుడు. మీరు కూడా ఆ దేవునికి స్తుతియాగం చెల్లిస్తూ ఉండాలి. నిత్యము కృతజ్ఞతాస్తుతులతో మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. ఆయన మన ప్రతి అవసరత, ప్రతి అక్కర తీర్చేటువంటి దేవుడిగా ఆయన ఉండి ఉన్నారు. మనం చదువుకున్న వాక్య భాగంలో అనగా వాగ్దానం చేయబడినటువంటి ఒక వాక్యము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2-3 వచనాల దగ్గర ఉన్నటువంటి ఒక మాటల్లో మనం చదువుకుంటూ ఉన్నప్పుడు దేవుడని యెహోవా కోరేషుతో ఒక మాట అంటూ ఉన్నాడు. ఓ కోరేషు, నేను నీకు ముందర నడుచుచు మెట్టగానున్నటువంటి ఒక స్థలములన్నిటినీ సరళము చేస్తాను అని చెప్పారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఏమంటారంటే, నేనే నిన్ను పిలిచానని నీకు తెలియబడినట్లుగా దాచబడిన ధనము, దాచబడినటువంటి ఒక నిధులు, రహస్యమందున్నటువంటి ఒక నిధులు అవి నేను నీకు ఇస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేసినాడు. ఈ రోజుల్లో చాలామంది యొక్క జీవితాలలో ఉన్న ఆర్థిక సమస్య ఇది నేను చూస్తున్నాను. అది మనకు ఒక మెట్ట కదా, కొంతమందికి అది పెద్ద పర్వతముగా కూడా ఉండినటువంటిది. ఈరోజుని బహుశా ఈ టైంలో ఈ నా కార్యక్రమాన్ని చూసేటువంటి వాళ్ళు ఎక్కువ శాతం పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు, బహుశా ఉద్యోగానికి వెళ్ళక ఇంటికాడ ఉన్నారు కనుక ఇంటికాడ ఉండి మీరు చూస్తున్నటువంటి ఒక కార్యక్రమం. ఈ నా మాటలు వింటున్నటువంటి పెద్దవాళ్ళైన మీలో కూడా అనేక మంది నాకు తెలిసి అప్పుల బాధల్లో మీరుండి ఉన్నారు కదా. చాలామంది అండి, ఏమండి నేను చూచానండి, పెద్ద పెద్ద వాళ్ళని చూచానండి, కారుల్లో తిరుగుతున్నంత మాత్రాన్ని వాళ్ళకి అప్పు లేదని అనుకోవద్దు. ఈ రోజుల్లో చాలామంది కార్లు కొనేస్తున్నారు. ఎందుకనంటే బ్యాంక్ వాడు ఇచ్చేస్తున్నాడు, కంపెనీ వాడు ఇచ్చేస్తున్నాడు, వాడే అక్కడ మనకు లోన్స్ అవన్నీ కూడా శాంక్షన్ చేస్తున్నాడు. అందుకని కార్లు కొనేసుకుంటున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా కొంతమంది కార్లు కొనుక్కుంటున్న వాళ్ళు ఈ మధ్య నేను చూస్తూ ఉన్నాను కూడా. సో ఇలాగున్న కార్లు కొనుక్కున్న తర్వాత ఇప్పుడు నెల నెల దాన్ని ఈఎంఐ కడతా ఉండాలి. మళ్ళీ ఒక నూతన నెలలోనికి వెళ్తున్నామంటే అమ్మ ఈ నెలలో మనం ఈఎంఐ కట్టవలసినటువంటి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలరా బాబు. ఇంటద్ది 10 నుంచి 15,000, ఇంకా పైగా కూడా ఇంటద్ది అనేటువంటిది కట్టుకుంటూ ఉండాలి. సో ఇలాగ మనం చూస్తుంటే చాలామంది ఈవెన్ ఈ వయసులోకి వచ్చినటువంటి మనము కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పరిస్థితులు కదండి. ఒక ఆర్థిక సమస్య బహుశా ఈ రోజుని మీ జీవితంలో ఒక మెట్టగా ఉండినటువంటి ఒక సమస్యము. జస్ట్ నిన్న మొన్నట్లో ఒకరెవరో నాతో మాట్లాడుతూ అంటున్నారు కదా, బాగా ధనవంతులు అయిపోయినా పర్లేదండి, లేదంటే బాగా పేదవాళ్ళుగా ఉండినా పర్లేదండి, ఆ పేదవాడుకున్నాడు కల్లో గొంజి వేసుకొని తాగేసి హాయిగా చక్కగా సంతోషంగా ఉంటాడు, బాగా డబ్బున్నవాడు వాడు తినాలనుకున్నది వాడు తింటాడు, వాడు హాయిగా ఉంటాడు. కానీ మధ్య తరగతి వాళ్ళు ఉంటాం చూశారు, వీళ్ళు ఏంటంటే ఇటు గంజి తాగలేము, అలాగని అటు రిచ్ ఫుడ్ కూడా మనం తినలేము. రిచ్ ఫుడ్ తినడానికి అనేటువంటి రీతిగా మనం వేషం వేసుకొని దానికి అప్పులు చేసేసి అప్పు మీద అప్పులు అయిపోయి ఎంత కష్టాలు అవుతున్నాయండి. కొంతమంది వ్యక్తులు ఆ ఇంట్లో మరణించినటువంటి ఒక విషయం నేను వింటూ ఉన్నప్పుడు ఓ ప్రక్కనే ఆ వ్యక్తి మరణించినందు చేత కలుగుతున్న దుఃఖము కంటే వ్యక్తి మరణించిన వెంటనే ఎక్కడెక్కడ అప్పులు చేశారో ఆ అప్పుల వాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని ఈయన మా దగ్గర తప్పు చేశాడండి, ఈవిడ మా దగ్గర తప్పు చేశారండి అని చెప్పి ఆ అప్పును గురించినటువంటి ఒక విషయాలు మాట్లాడుతుందంటే అది ఇంకెంత బాధాకరంగా ఉంటున్నటువంటి ఒక విషయం. బహుశా నేను మాట్లాడుతుంది మీ గురించే కాదు. ఈ దినాన్ని పరిశుద్ధాత్ముడు నన్ను ఇక్కడ తీసుకుని వచ్చింది ఇలాగున ఆర్థిక ఇబ్బందుల్లో ఉండినటువంటి వారి విషయంలో మాట్లాడడానికని నా పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించి మీ ముందుకు తీసుకుని వచ్చినారు. చాలామంది ఆర్థిక సమస్యలతో ఉండి ఉన్నాం. ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటాము, మనం కొనుక్కోలేకపోతూ ఉంటాం. బిడ్డల్ని పోషించుకోవాలనుకుంటాము, బిడ్డల్ని పోషించుకోలేకపోతూ ఉన్నాం. ఈ మధ్య నేను విన్నప్పుడు ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్లోనికి వెళ్ళాలంటే ఈవెన్ ₹1,00,000 డొనేషన్ ఉన్నటువంటి ఒక స్కూల్స్ ఉన్నాయి ఈ హైదరాబాద్ నగరంలో. ₹1,00,000 డొనేషన్ అండి. ₹1,00,000 కట్టి మళ్ళీ నెల నెల ఎంతో అమౌంట్ కొన్ని వేల రూపాయలు అనేటువంటిది ఆ స్కూల్కి కడుతూనే ఉండాలి.
ఈ రోజుల్లో చదివించాలంటే ఎంత కష్టమైపోతుంది. వీళ్ళు ఇంకా కొంచెం పెద్ద తరగతిలో తీసుకొని వెళ్ళి ఏ ఇంజనీరింగ్ కోర్సులో లేకపోతే మెడిసిన్ సంబంధించినటువంటి కోర్సులకు చేర్పించాలంటే దానికి ఇంకా లక్షలు కట్టవలసి వస్తుంది. ఈవెన్ ₹1,00,00,000 కూడా ఏమాత్రం కూడా వెనుకాడకుండా అడుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కట్టడానికి సిద్ధమైపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు అప్పు చేసి. ఇదంతా కూడా ఏంటంటే స్టూడెంట్ లోను. ఈ లోన్ తీసుకున్న తర్వాత వాడు మళ్ళీ కోర్సు ముగించిన వెంటనే బ్యాంక్ వాడు వచ్చి పట్టుకుంటాడు, నువ్వు అప్పు తీర్చు, నాకు ఎంత వడ్డీ అయింది, దానికి ఎంత వడ్డీ కట్టు, వాహనం తీసుకున్నావు కనుక దానికి ఎంత వడ్డీ అయింది, దానికి ఎంత వడ్డీ కట్టు. సో ఇలాగ కట్టకపోతే కనుక ఫైనాన్స్ వాడు వచ్చి ఆ బండి తీసుకెళ్ళిపోతానని హడావుడి చేయటం, దానికి మనం టెన్షన్ పడిపోవటం. కట్టకపోతేనేమో వీళ్ళకి పిల్లల యొక్క భవిష్యత్తు, అయ్యో ఏంటి మనమే చేతులారా పాడు చేసామా, వాడి మీద వాడికే ఎడ్యుకేషన్ లోన్ అని చెప్పేసి తీసుకుని అనవసరంగా వాడి జీవితాన్ని పాడు చేసామా. ఇలాగ మొన్న రీసెంట్గా ఒక బ్రదర్ నా దగ్గరకు వచ్చినారు. వారు మాట్లాడుతూ ఏమన్నారంటే, వారికి ఒక విలువైనటువంటి ఒక స్థలం ఒకటి ఉంది, ఆ యొక్క స్థలాన్ని అమ్మకం పెడదాం అనుకున్నామండి, మీకు తెలిసిన వారు ఎవరన్నా ఉంటే కొంచెం ప్రేయర్ చేసి చెప్పండి అయ్యగారు అని చెప్పేసి అని నా దగ్గరకు వచ్చారు. ఏమైనా అంత ఇబ్బంది ఎందుకయింది అని చెప్పేసానంటే, మా అబ్బాయి చదువుకున్నాడండి, మెడిసిన్ చదువుతున్నాడు, వాడు ఫారెన్లో చదువుకుంటున్నాడు. సో వాడికి ఇప్పుడు మేము ఫీజు కట్టాలి అని అంటే అంత మేము డబ్బులు మేము బయట నుంచి ఎక్కడి నుంచి తేలేము కనుక వాడికి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నా కాడి నుంచి మళ్ళా తర్వాత వాడు వచ్చిన వెంటనే మళ్ళీ వాడు ఆ లోన్ తీర్చాలంటే కష్టం కనుక ఉన్న ఆ స్థలం అమ్మేసి మేమేదో అందాక ఒక ఇంట్లో అద్దెకన్నా ఉండి ఆ డబ్బులతో మా వాడిని చదివించాలని చెప్పేసి అనుకున్నాం. ఎంత కష్టంగా ఉంటున్నటువంటి నేటి మన ఈ లోక పరిస్థితులు అనేటువంటివి. పోనీ తీరా వీళ్ళని ఇంజనీరింగ్లు మెడిసిన్ చదివించిన తర్వాత వీళ్ళకి ఏమైనా ఉద్యోగాలు వస్తాయనంటే నా మటుకు నాకు భయం వేస్తుందండి బాబాయ్ గాను. ఎందుకనంటే ఇంతమంది ఇంజనీరింగ్లు చదివేస్తున్నారు, మెడిసిన్ చదివేస్తున్నారు, ఉన్నత విద్యలు చదువుతున్నారు, MBAలు చదువుతున్నారు. వీళ్ళందరికీ జాబ్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళందరికీ జాబు? వీళ్ళందరికీ జాబ్ కుదరక ఎంత దొరికితే అంతకు అందాక దిగిపోదామని చెప్పేసి వెతికి బాగా కాలం అయిపోయిన తర్వాత 2-3 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇంకెక్కడ సరిగ్గా ఉద్యోగం దొరకట్లేదు, అందాక ఏదైనా సర్వీస్ సెంటర్లోకి వెళ్దాం, ఏదైనా కాల్ సెంటర్లోకి వెళ్దాం అని చెప్పేసి ఇట్లా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు నేను హైదరాబాద్ వచ్చాను మీ కొరకు ఈ యొక్క సందేశం ఇవ్వడానికి. నా షుగర్ టెస్ట్ చేయించుకుందామని చెప్పేసి నా కూతురుతో చెప్తే వెంటనే కుమార్తె ఏం చేసిందంటే ఎవరికో ఫోన్ చేసింది. వాళ్ళ ఇంటికి వచ్చారు, చక్కగా నా బ్లడ్ టెస్ట్ తీసుకున్నారు, మళ్ళీ తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన మళ్ళీ ఫాస్టింగ్ అయిన తర్వాత తీసుకున్నానికి మళ్ళీ అప్పుడు వచ్చినారు, మళ్ళీ తీసుకొని వెళ్ళి ఉన్నారు. తర్వాత రోజుని మళ్ళీ దాన్ని కొరియర్లో తీసుకొచ్చేటువంటి వాళ్ళు తీసుకొని రావడానికి, ఆ రిపోర్ట్స్ తీసుకొని రావడానికి, ఇవన్నీ నేను ఆలోచించినప్పుడు నేను అనుకున్నా, అమ్మ బ్లెస్సీ, ఈ రోజుని ఇంతమందికి పని వాళ్ళు కల్పించడం అనేటువంటిది నిజంగా సంతోషంరా. వాళ్ళు ఏ ల్యాబ్లోనో ఎందులోనో ఏదో దానిలో పని చేసుకోవడానికి వాళ్ళకి ఉద్యోగాలు దొరక ఎలాంటి దానిలో పనిచేసినంత చేత కొన్ని గంటలు ఎక్కడ పనిచేసి మిగతా గంటలు ఇంకెక్కడైనా పని చేసుకొని ఇలాగున్న కొరియర్ తీసుకొని రావడానికి వాళ్ళకి కమిషన్ వాళ్ళకి అందులోంచి ఏదైనా ఇప్పించి, సో కొంతమందికి ఉద్యోగ పరిస్థితి కనబడుతుంది. కానీ ఎంతలో వస్తుంది? అది కూడా తక్కువలోనే. సో ఎలాగైనా వచ్చేటువంటి దానిలో వాళ్ళు ఇంటద్దె ఎక్కడ కడతారు, వాళ్ళ తిండి ఎక్కడ తింటారు, వాళ్ళ కుటుంబాన్ని ఎక్కడ పోషించుకుంటారు. ఈ రోజుల్లో బ్రతకడం చాలా కష్టమైపోతున్నటువంటిది కదండి. ఒకవేళ ఇంతకు మునుపటి రోజుల్లో సాఫ్ట్వేర్లు అంటూ వచ్చేవారు. సాఫ్ట్వేర్లు అంటే 80,000 ₹1,00,000 జీతాలు వచ్చేస్తాయని చెప్పేసి అనుకునేవారు. ఈ మధ్యలో ఏమైంది? పాతకాలం సాఫ్ట్వేర్ వాడు ఇప్పుడు లేటెస్ట్ సాఫ్ట్వేర్ వాడు వస్తున్నాడు కనుక వీడు 25,000కే మనకు వస్తున్నాడు. ఆయన వాడిని తీసేసి 25,000కి లేటెస్ట్ సాఫ్ట్వేర్ చేయగలిగినటువంటి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తీసుకొచ్చి అక్కడ ఉద్యోగంలో పెట్టుకుంటున్నాడు. రేపొద్దున వీడికి సీనియారిటీ 50,000 లేకపోతే 70,000 ఇవ్వాల్సి వచ్చే సమయం వచ్చేసరికి ఆ తర్వాత లేటెస్ట్ ఇంకోటి వస్తాడు, వాడిని పెట్టుకుంటాడు, ఈ 70,000 తీసేస్తాడు, ₹10,000 ఇంకోటి పెట్టుకుంటాడు. ఎందుకంటే ఇంత చదువులు చదివేసినటువంటి వీళ్ళకి ఉద్యోగాలు గవర్నమెంట్ మాత్రం ఎక్కడి నుంచి ఇస్తారండి. సో ఇలాంటి సమస్యలు ఈనాటి దినాల్లో కనబడుతున్నాయి. చాలామంది ఆర్థిక ఇబ్బందులతో ఉండినటువంటి వారు కనబడుతూ ఉన్నారు. ఈ విషయం ఆలోచిస్తుంటే యాక్చువల్లీ యేసుప్రభువు వారు ఇలాగే వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు చాలా కాలం అయిపోయింది, 3 రోజులు అయిపోయింది దగ్గర. ప్రజలు అలాగే ఉండిపోయారు, ఆయన మాటలు వింటూ ఉండిపోయారు. ఈలోగప్పుడు యేసుప్రభువు వారు మాట్లాడుతూ శిష్యులతో ఉన్నారే, నాయనా మీరే పాపం వాళ్ళు ఇంత దూరం వచ్చేసి ఉన్నారు కదా, ఇంతకాలం ఉండిపోయారు కదా, వాళ్ళకి ఏదైనా భోజనం మీరే పెట్టండి అని చెప్పేసి అన్నాను. ఇది క్రైస్తవ ప్రేమ అండి. క్రీస్తు ప్రభువులో ఉండినటువంటి ఒక ప్రేమ ఏంటంటే ఆయన కేవలం మన ఆధ్యాత్మిక జీవితాన్ని మాత్రమే కాకుండా ఆయన మన శరీర విషయంలో కూడా మన అవసరతను తీర్చగలిగినటువంటి ఒక దేవుడు. అందుకనే ప్రేమతత్వముతో ఎవరో ఒకరికి ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచనతో చేస్తూ ఉంటారు. వారికి కలిగింది ఏదో చేయాలి. ఆ మధ్యలో కూడా క్రిస్మస్ దినాల్లో, న్యూ ఇయర్ దినాల్లో చాలా చర్చెస్ వాళ్ళు చేసినటువంటి ఒక పనులు ఏంటంటే జైలుకి వెళ్ళి కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేశారు, పేదవాళ్ళకి బట్టలు డిస్ట్రిబ్యూట్ చేశారు, వీధుల్లో పండుకున్నటువంటి వాళ్ళకి దుప్పట్లు తీసుకొని వెళ్ళి కప్పి ఉన్నారు, చీరలు ఇచ్చి ఉన్నారు, నానా రకాలైనటువంటి ఏదో చెయ్యాలి, ఏదో ఇవ్వాలి అనేటువంటి విషయం. ఎందుకంటే యేసు ప్రభు చెప్తారు మీరే వారికి భోజనం పెట్టండి అని.
ఈరోజు నా ప్రియ స్నేహితులారా, ఈ క్రైస్తవ ప్రేమ అద్భుతమైనటువంటి ఒక ప్రేమ అండి. ఇప్పుడు నేను కూడా ఇవ్వాలనే మనసు నాకు ఉందండి బాబు. నేను కూడా ఏదో చేసేయాలని అనుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితులన్నీ నేను చూస్తున్నప్పుడు, ప్రభా నా దగ్గర ఉంటే కనుక ఇంత ఇచ్చేసిన ఆయన కానీ పాపం ఒక్కొక్కరికి ఒక్కొక్క ₹1,00,000 చొప్పున ఒక్కొక్కరికి వాళ్ళకి ఉన్న అప్పులన్నీ కూడా తీర్చేయడానికి అని చెప్పేసి నా దగ్గర కలిగింది దేవుడు నాకు ఇచ్చినటువంటిది నేను ఎలాగూ చేస్తూనే ఉన్నా. వాస్తవానికి నేను ప్రప్రథమమైనటువంటి రీతిగా నేను చేస్తుంది ఏంటంటే, నాకు కలిగిందంతా నేను ఖర్చు పెట్టి అనేకమైన ఛానల్స్లో సువార్తను ప్రకటిస్తున్నా. ఎందుచేతనంటే యేసు ప్రభు రెండవ రాకడ చాలా సమీపించేసిందండి. యేసు ప్రభు వారి యొక్క రాకడ బహు సమీపించినటువంటి దినాల్లో ఉండి ఉన్నాం. సో ఈలోగా ఆయన రాకడ జరిగిన తర్వాత ఇంకా నేను వాక్యం బోధించడానికి ఇక్కడ ఉన్నాం కదా, మనం మధ్యాకాశానికి ఎత్తుకొని పోబడతాం కదా. సో అందుచేత ఈలోగా నేను చెప్పవలసినంత మందికి సువార్తను చెప్పాలి. ఇప్పటికే దాదాపు 5-6 ఛానల్స్లో నేను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నా. అడిగిన వాళ్ళకి అందరికీ నేను ఇచ్చి నేను ఆ ప్రకారంగా అందులో సువార్తను ప్రకటించడానికి ముందుకు వెళుతున్నా. ఆల్రెడీ నా సందేశాలు కొన్ని వందల సందేశాలు యూట్యూబ్లో ఉన్నాయి. చాలామంది యూట్యూబ్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని లోకల్ ఛానల్స్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఛానల్స్ వేసుకుని నాకేం అడ్డలేదు. 10 మందికి ఉపయోగకరంగా ఉంటే నాకు అంతే చాలు అనేటువంటి రీతిగా నేను తెలియజెప్తూ ఉన్నాను. సో నాకు కలిగిందంతా నేను ఖర్చు పెడుతున్నా. ఆయనను ఎవరైనా నా ఇంటికి వచ్చినప్పుడే కానివ్వండి, మా చర్చ్కి దేవుడు నాకు అప్పగించిన చర్చ్కి వచ్చినప్పుడే కానివ్వండి, ఈ మధ్యలో మన వాళ్ళు కూడా కొంతమంది నాకు ఆరోగ్యం బాగలేదు, మీ చర్చ్ నుంచి మాకు ఏదైనా సహాయం చేయండి, మేము చర్చ్ కట్టుకుంటున్నాం, మీ చర్చ్ నుండి ఏదైనా సహాయం చేయండి అని ఇలా వస్తున్నప్పుడు నేను కొంచెం గద్దిస్తూ ఉన్నా. అరే బాబు, మీరు దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి, కానీ ఇలా మనుషుల దగ్గరకు వచ్చి అడుక్కునేటువంటి ఒక పరిస్థితి తెచ్చుకొని దేవునికి అప్రతిష్ట పాలు తేకండ్రా బాబు, దేవుని మీద ఆనుకొని ఉండండి, దేవుని నమ్ముకొని ఉండండి అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నా. బట్ అట్ ద సేమ్ టైం దేవుడు నాకు అప్పగించినటువంటి ఒక సంఘ బిడ్డలతో నేను చెప్పినప్పుడు అండి, మంచి సంఘ బిడ్డలను దేవుడు ఇచ్చినాడు. పెద్దలు కూడా మంచి పెద్దలైనటువంటి వారిని దేవుడు నాకు ఇచ్చినాడు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, నేను ఇలా అనౌన్స్మెంట్ చేసేసరికి మా సంఘ బిడ్డలు వెళుతూ మా పెద్దల యొక్క చేతుల్లో కొంత అమౌంట్ పెట్టి వెళ్తారు. అప్పుడు ఆ పెద్దలు అవంతా పోగు చేసి లెక్క పెట్టుకొని దాన్ని కంప్లీట్ చేయడానికి, అంటే సంపూర్ణం చేయడానికి ఇంకా కొంత ఎంత వెయ్యాలో అంత వేసి ఒక మంచి అమౌంట్గా వాళ్ళకి చేతుల్లోనికి ఇచ్చి మేము పంపిస్తున్నాం. నిజానికి మా ఆంధ్ర బాప్టిస్ట్ సంఘం, నేను సేవ చేస్తున్నటువంటి సంఘం పెద్ద ధనికమైన సంఘమే కాదు. ఈ నెలకు ఆ నెల వచ్చిందేదో మా చర్చిలో దేవుడు నాకు అప్పగించిన చర్చిలో కానుకలు పట్టడం, చందా పట్టడం, రావటం, పాటలు పాడటం, ఆరాధన చేయటం, వాక్యం చెప్పుకోవటం, ఆ తర్వాత ప్రార్థన ఆశీర్వాదంతో అని పంపించాడు. చందా కానుకలు బట్టి ఇలాంటివి ఏమి లేదు. అక్కడ ఒక బాక్స్ ఉంటుంది, వాళ్ళ ఇష్టం. అనౌన్స్మెంట్ కూడా నేను చేయను. అయినను ఆ చిన్న సంఘముగా ఆర్థికంగా మేము ఎంత కొద్ది కలిగినటువంటి వారమైనప్పటికీ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇచ్చింది, అలాగే సంఘంలోంచి కొంత వేసుకొని మేము ఎవరో ఒకరికి సహాయం చేయడం అనేటువంటిది మేము చేస్తూ ఉన్నాం. ఆనాడు యేసు ప్రభు మాట్లాడుతున్నారు కదా, శిష్యులారా మీరే వారికి భోజనం పెట్టండి. అప్పుడు శిష్యులు వచ్చి జవాబిస్తుంటారు, ప్రభువా 200 దేనారములు అంటే 200 దేనారములు మా దగ్గర చేతిలో ఉన్నా మేము ఎక్కడి నుంచి వెళ్ళి తీసుకొని రాగలం? ఎంతమంది ప్రజలు ఉన్నారు, వీళ్ళందరికీ మేము భోజనం ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టగలం? ఒకవేళ ఏదైనా డబ్బులు ఉన్నాయనంటే ఇస్కరియోతు యోధ అనేటువంటి ఒక ఆయన దగ్గర సంచి పెడుతుండేవారు. కామన్గా వీళ్ళు వాడుకోం కొరకైనటువంటి రీతిగా వాళ్ళు వాడుకుంటుండేవారు. కానీ బహుశా ఆ రోజుని ఇస్కరియోతు యోధ గారి దగ్గర కూడా డబ్బులు ఉండి ఉండవేమో. ఒకవేళ మహా ఉంటే కనుక ఒక 200 దీనారాలు వాళ్ళ దగ్గర ఉండేంటేమో. ఆ 200 దీనారాలతోటి మేము ఎలాగైనా ఎన్ని రొట్టెలను తీసుకొని వచ్చి వీళ్ళందరికీ మేము భోజనం పెట్టగలము అనేటువంటి రీతిగా వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. కానీ ఆఫ్కోర్స్ నా దేవుడు ఆ మెట్టను తీసివేసి వాళ్ళందరికీ కావలసిన ఆహారాన్ని సమృద్ధిగా వారికి ఇచ్చినాడు. ఆ 200 దేనారాలు కూడా ఖర్చు పెట్టనక్కర లేకుండగానే దాచబడిన నిధిగా రహస్యమైనటువంటి ధనం అన్నట్లుగా దేవుడు ఆకాశపు వాకిండ్లను తెరచి వారికి కావలసిన సమృద్ధిని వారికి అక్కడ అనుగ్రహించినాడు. వాళ్ళు ఈరోజు నేను మాట్లాడుతూ మీ అప్పులన్నీ తీర్చేస్తాడు అని చెప్తే కనుక మీకు చాలా హుషారుగా ఉంటుంది కదా. ఈరోజు నేను ఇలా మాట్లాడుతూ దేవుడు మీకు కావాల్సినటువంటి డబ్బులు ఇచ్చేస్తాడు అని చెప్తే చాలా హుషారుగా ఉంటుంది. రీజనబుల్గా మనం ఆలోచించేద్దాం. ఏదో ఒక జిమ్మిక్కులు జరిగినట్టుగా, ఏదో ఆకాశం నుండి కాగితాలు రాలి పడినట్లుగా మన గవర్నమెంట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ అచ్చు వేసేటువంటి కాగితాలు మన జేబులో అమాంతంగా ఏదో కనికట్ అంటారు చిన్నప్పుడు అనమాట, మ్యాజిక్ చేసినట్టుగా మన జేబులో వచ్చి వావ్ ఇక్కడ 500 రూపాయలు నా జేబులో ఉంది, వావ్ 2000 రూపాయలు నా జేబులో ఉంది అని చెప్పేసి మనం తీసుకుని వచ్చి మనం ఏదో చేసేదానికంటే ఈరోజు నేను ఒక్క మాట చెప్తాను, మనం కలిగి ఉన్నటువంటి దానిని దేవుని కొరకు కానుకగా మనం చెల్లిద్దాం. దిస్ ఈజ్ గాడ్స్ ప్రిన్సిపల్. మన యొక్క డబ్బు మనకి ఆటంకం లేకుండా మనకు సమృద్ధి కలిగి ఉండాలి అని అంటే మనము దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వాలి.
అక్కడ చిన్న పిల్లవాడు ఒకడు వచ్చాడు. వాడు ఏం చేశాడంటే ఆ స్టోరీలో జరిగినటువంటి ఒక సన్నివేశంలో వాడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. 200 దేనారాలు తేలాయి. కానీ వాడి దగ్గర కలిగున్న తీసుకుని వచ్చి ఇచ్చాడు. తత్ఫలితం దానినే యేసు ప్రభు ఆశీర్వదించగా ఆ 5 రొట్టెలు ఆ 2 చిన్న చేపల్లో నుండి 5,000 మంది పురుషులు, ఇంకెంతమంది స్త్రీలు, ఎంతమంది పిల్లలు అక్కడ లెక్క పెట్టలే. సో అంతమంది భుజింపగా ఇంకా మిగిలినటువంటి మొక్కలన్నీ పోగు చేయండి అని చెప్పినప్పుడు ఆ మిగిలిన మొక్కలు 12 గంపల నిండా తీసుకొని వచ్చారంట. అప్పుడు ఎవరో అంటారు కదా, ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నారు, ఆ చిన్న పిల్లవాడు తన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చేశాడు కనుక యేసు ప్రభువారి దగ్గర ఉన్నటువంటి ఒక పిల్లవాడిని బహుశా యేసు ప్రభువారు పిలిచి, ఒరే నాయనా, నీకున్నదంతా నీవు ఇచ్చేసావు కదా, ఇదిగో ఇవన్నీ గంపలు తీసుకొని వెళ్ళు, ఇంటికి కూడా తీసుకెళ్ళి అమ్మ కూడా ఇచ్చుకో అని చెప్పేసి అని ఒకవేళ ఎలాగున్నా ఆ బిడ్డని ఆశీర్వదించి ఉండి అంటారో. సో ఈ రోజునే బహుశా మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఇచ్చి చూడండి స్నేహితులారా. మనం పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యత అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీ సంఘంలో ఉన్నటువంటి కాపులకు మళ్ళీ ఇవ్వండి అన్నాను కాదని నాకు పంపించమని నేను చెప్పట్లే. ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ పంపించండి, దేవుడు మీకు కావలసిన సమృద్ధిని ఇస్తాడు. మీరు ఒక గంప ఇస్తే కనుక దేవుడు మీకు 12 గంపలు ఇస్తాడు. ఇలాంటి జిమ్మికి మాటలు నేను చెప్పట్లే. నేను చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ మీ యొక్క స్థానిక సంఘం ఏదుందో ఆ సంఘం దగ్గరికి వెళ్ళండి. ఆ సంఘంలో ఒకవేళ వారికి లోటు ఉన్నా లేకపోయినా, ఒకవేళ ఆ సంఘంలో సమృద్ధి ఉండి ఉండవచ్చు, ఆ సంఘంలో ఉన్న పాస్టర్ గారు కూడా చాలా సమృద్ధి కలిగినటువంటి వారు ఉండి ఉండవచ్చు, బట్ డజంట్ మ్యాటర్. ఈరోజున దేవుడు చెప్తున్న పాఠం ఏమిటంటే, మన ఆర్థిక సమస్య అనేటువంటి ఒక మెట్ట తొలగిపోవాలి అని అంటే మొదట నీ దగ్గర ఉన్న చిన్ని గుప్పుడు తీసుకుని వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరించు. ఆ తర్వాత చూడండి, మీ ఆర్థిక విషయంలో ఉన్న ప్రతి మెట్టలు దేవుడు ఎలాగున్నా తీసివేస్తాడు. ఈరోజు నేను చెప్తున్నా, దేవుని యొక్క మాటగా చెప్తున్నా. ఏదో దేవుడు ఒక జిమ్మికులు చెప్పి మీ అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి, లేకపోతే మీ జేబులో డబ్బులు పడిపోతున్నాయి అని ఇలాంటి జిమ్మికులు నేను చెప్పట్లే. నేను చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఇచ్చి చూడండి, దేవుడు ఎలాగున్నా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నాకు తెలియదు. ఈరోజు ఒకటి మాత్రం నాకు తెలుసు, నాకు కలిగినదంతా నేను దేవుని కొరకు నేను ఖర్చు పెడుతూ ఉన్నప్పుడు, నా పర్సనల్గా కూడా నేను ఖర్చు పెట్టుకోనండి, నా కుటుంబానికి నా బిడ్డల కొరకు కూడా నేను ఖర్చు పెట్టనండి. ఉన్నదంతా దేవుని యొక్క సేవ కొరకే. నాకు వచ్చిందంతా సేవ కొరకు, దేవుని బట్టి అతిశయిస్తూ నేను చెప్తున్నా, సేవ కొరకు నేను ఖర్చు పెడుతూ ఉంటుండగా ఆ దేవుడే నా ప్రతి అవసరత తీరుస్తున్నాడు. ఏ దినానికి ఆ దినం దేవుడు నా ప్రతి అక్కర తీరుస్తున్నాడు. ఆయన వాగ్దానం చేసిన ప్రకారంగా ఆయన నాకు ముందర వెళ్ళొచ్చు, మెట్టగానున్న స్థలములన్నిట్లు కూడా ఆయన సరళం చేస్తూ ఉన్నాడు. ఈవెన్ ఆదిమ సంఘంలో కూడా ఇలాంటి ఫైనాన్షియల్ సంబంధించినటువంటి ఒక విషయంలోకి వస్తే ఓ చక్కని ప్రోగ్రామింగ్ వాళ్ళు పెట్టుకున్నారు. ఏమనుకున్నారు అని అంటే, ఒరే మనలో ఒకళ్ళకి బాగా డబ్బు ఉంది, ఒకళ్ళకి పాపం డబ్బు లేకుండా ఉన్నారు, అలా కాకుండా ఈక్వల్గా మనం అందరం సంతోషంగా సమృద్ధిగా కలిగి ఉన్నట్లుగా మనకు కలిగి ఉన్నటువంటి సమస్తాన్ని కూడా అమ్మేసి వాటిని ఆ డబ్బులు తీసుకొని వచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెడదాం. అప్పుడు సంఘములో ఎవరికి ఏ విధమైన లోటు లేకుండా, ఒకళ్ళు బాగా డబ్బుండి దర్జా బ్రతకడం కాదు, లేకపోతే ఒకడు ఏమీ లేకుండా గంజి తాగి బ్రతకడం కాదు, కానీ సంఘములో అందరూ సమానంగా ఉండగలిగినట్లుగా, మంచి భోజనం మనం కలిగి జీవించగలిగినట్లుగా అపోస్తుల పాదముల దగ్గర పెడదాం రండి అని చెప్పి వాళ్ళు అలాగున తీసుకుని వచ్చి పెడుతూ వచ్చారని అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం యొక్క చివరి భాగంలో కనబడుతుంది. అక్కడ మళ్ళీ తర్వాత అననీయ సప్పీరాలు అనేటువంటి వారు 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఏదో కొంత దాచుకొని వాళ్ళు అనుమానం పెట్టుకొని, ఒరే బాబు మొత్తం అంతా ఇచ్చేసినట్లయితే కనుక రేపొద్దున మన బతికేంటి, రేపొద్దున మన పిల్లల బతికేంటి అని అనుకున్నారు. పెద్ద కొండ వాళ్ళు ఎదుర్కొన్నారు, మరణం అనే కొండను వాళ్ళు ఎదుర్కొన్నారు. సో ఈ దినాన్ని నేను నేర్పిస్తున్నటువంటి ఒక మాట ప్రకారంగా ఈయన మాటలు వింటున్నటువంటి మీ జీవితంలో ఒకవేళ ఏ ఆర్థిక సమస్యలు మీరు కలిగి ఉన్నారు, తెలిసియో తెలియకయో అప్పు చేశారులేండి, మరి ఏం చేస్తాం ఇంకాను, దానికి ఇప్పుడు వడ్డీలే కట్టలేకపోతున్నాం, అప్పుల మీద అప్పులతో మనం ఉండి ఉన్నాం. ఒకవేళ మనం గుట్టుకునేమన్నా అయితే రేపొద్దున మన పిల్లలకి మన కుటుంబాలకి మనం ఏం విడిచిపెడుతున్నాం, అప్పునే విడిచిపెడుతున్నాం కదా. అది తప్పు కదా. మరి ఇంకా ఏమీ లేకుండా ఏదో ఆ 10 రూపాయలు విడిచిపెట్టినా పర్లేదేమో కానండి, అంతేగాని అప్పు అనేటువంటిది మాత్రం ఉంచొద్దు. దేవుని కృపచేత ఈరోజు నేను దైవ భయం కలిగినటువంటి వాడిని, అప్పు అనేటువంటి చేయకుండా ఉండినాను. ఆ అప్పే కనుక చేయాల్సి వస్తే ఈ పాటికి ఎప్పుడో కారు కొనేసి ఉండేవాడిని నేను కూడా. నేను అలా కొనుక్కోవట్లేదు, అప్పు చేసి ఈఎంఐలు కట్టుకొని ఇలా ఏదో చేసి దాని గురించి కనిపెట్టట్లేదు.
అలాగని ఎవరి దగ్గరికి వెళ్ళి నేను చెయ్యి కూడా చాపట్లేదు. దేవుడు నాకు ఇచ్చిన చిన్న కారు హాయిగా సంతోషంగా వెళ్తున్నానే తప్ప నేను వేరే కాదు. సో ఈరోజు నేను మీకు నేర్పిస్తున్న మాట ఏంటంటే, కలిగున్న 100 రూపాయలతో, కలిగున్న 1000 రూపాయలతో, కలిగున్న కొంచెం డబ్బుతో సంతృప్తి కలిగి, సమృద్ధి కలిగి మీరు హాయిగా సంతోషంగా ఉండండి. అంతే తప్ప ఇక మీదట అప్పు చేయకండి. పెద్దవాళ్ళైనా, నాకంటే ఒకవేళ వయసులో మీరు పెద్దవాళ్ళైనా, చేసింది ఏదో చేశారు ఇప్పటిదాకా, పొరపాటు తప్పు అయిపోయింది, క్షమించమని దేవుని దగ్గర అడుగుదాం. ఇక మీదట అప్పు చేయొద్దు. ఉన్న విషయంలో దేవుని దగ్గర మనం మొరపెట్టుకుంటూ ఉన్నప్పుడు ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకుందాం. దేవా, నువ్వు వాగ్దానం చేసావు కదా, నీవు మా ముందర నడుస్తున్నావు, మా మెట్టుగా ఉన్నటువంటి స్థలంలన్నింటినీ సరళం చేస్తున్నావు, దాచబడిన నిధులను, రహస్యమైనటువంటి ధనమును ఇస్తున్నాను అని వాగ్దానం చేసావు. ఏమో నువ్వేమిస్తావో అని చెప్పేసి అని దేవుని దగ్గర కనిపెట్టుకుందాం. చివరిలో ఒక మాట నేను చెప్పి మిమ్మల్ని ప్రోత్సహించాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథం ధనము 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 అని అన్నంత మాత్రాన్ని ఏలోక సంబంధమైన రూపాయలో, లేక అమెరికా డాలర్లో, లేకపోతే పౌండ్, ఇంగ్లీష్ పౌండ్సో ఇట్లాంటివి అని కాదండి. మనం ఎంతసేపు మనం ధనం గురించి మాట్లాడుకుంటూ మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఈ డబ్బు కావాలి, నాకు డబ్బు సమృద్ధిగా ఉండాలి, నా అప్పులు తీరిపోవాలి, నాకు ఎంత సమృద్ధి డబ్బు చేయాలి, ఎంత మిగిలిపోవాలి, ఎంత డబ్బు నేను కలిగి ఉండాలి, ఎంత పెద్ద బిల్డింగ్లు, మనం పెద్ద పెద్ద కోరికలు పెట్టేసుకొని ఏవో చెప్పుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఆత్మ సంబంధమైనటువంటి ధనము, ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని అది మనం సంపాదించుకోవాలి. ఒకడు బాగా డబ్బున్నవాడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. తీరా యేసుప్రభు మాట్లాడేదేమో, రే బాబు, నీ డబ్బంతా అమ్మేసి బేదలకు ఇచ్చేసేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నేను పరలోకపు ధనముగా ఉన్నాను కనుక నన్ను వెంబడించి సరిపోద్దంటే ఆడు ఈ డబ్బునే ప్రేమించాడు. అందుకని యేసుప్రభు అనేటువంటి ఒక పరలోకపు ఐశ్వర్యాన్ని విడిచిపెట్టేసి ఆ డబ్బునికి వెళ్ళాడు, మొహం జనబుచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆయన గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడలే కదా, వాడు దాన్ని అక్కడే పోయాడు, వాడు దాన్ని ఇంకా అక్కడితో ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది వాడు. కానీ అదే బాగా డబ్బు సంపాదించి నశించిపోయిన స్థితిలోనికి వెళ్ళినటువంటి జక్కయ్య ఉన్నాడు. యేసు ప్రభువే వాడిని వెతుక్కుంటూ అతని దగ్గరికి వచ్చి, అతడు ఒక చెట్టుకి కూర్చుంటే ఆ చెట్టు కిందకి అక్కడికి వచ్చి కన్నుల పైకెత్తి ఆ జక్కయ్యను చూచి, జక్కయ్య, నువ్వు త్వరగా దిగు, నేడు నేను నీ ఎంట ఉండవలసినది, నీ ఇంట్లో ఉండడానికి నేను వస్తూ ఉన్నా కనుక త్వరగా దిగు అని చెప్పేసానంటే అప్పుడు జక్కయ్య గబగబా దిగాడు. యేసు ప్రభు అనేటువంటి ఒక పరలోకపు ఐశ్వర్యాన్ని చేర్చుకున్నాడు ఇంటిలోనికి. ఎప్పుడైతే పరలోకపు ఐశ్వర్యం అనబడిన యేసుని తన ఇంటిలోనికి చేర్చుకున్నాడో ఈ లోక సంబంధమైన డబ్బు నథింగ్ అనిపించిందండి. అంతే వెంటనే లేచి జక్కయ్య మాట్లాడుతుంటాడు, ప్రభా, ఇంతవరకు నేను ఎవరెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 ఇంతలు ఇచ్చేస్తా, నా దగ్గర ఉన్నటువంటి ఒక ఆస్తి అంతా నేను బేదలకు పంచిపెట్టేస్తా, ఉన్న ఆస్తి అంతా నేను పంచిపెట్టేస్తా, ఎవరెవరి దగ్గర అన్యాయం తీసుకుని వాళ్ళకి ఇచ్చేస్తా. ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన డబ్బులు ఇచ్చేస్తానని అన్నాడో, ఇప్పుడు ఎప్పుడైతే జక్కయ్య పరలోక సంబంధమైనటువంటి ఒక ఐశ్వర్యం అనేటువంటి కొలత లేనంత విస్తారమైన అతి అద్భుతమైనటువంటి యేసు అనే ఐశ్వర్యాన్ని ఎప్పుడైతే ఇతడు తన ఇంటిలోనికి చేర్చుకున్నాడో అప్పుడు యేసుప్రభు అంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఫ్రెండ్స్, ఈరోజుని మీ ఇంటికి దేవుడి రక్షణ ఇచ్చినాడు. దేవుడు మీ అవసరతలన్నీ కూడా ఆయన తీరుస్తున్నాడు. ఆర్థిక కొండలన్నీ కూడా ఆయన తీసివేస్తున్నాడు. ఆర్థిక సమస్యలు అనేటువంటి ఒక మెట్టలన్నీ ఆయన తీసివేస్తున్నాడు. అన్నిటికంటే మించినటువంటి ఒక ఐశ్వర్యం యేసు తానే ఈరోజు మీ ఇంటిలోనికి వచ్చినాడు. స్వయంగా యేసు ప్రభు అనే పరలోకపు ఐశ్వర్యం. ఆయన అంటాడు కదా, ఈ లోకంలో ఈ డబ్బులు చిమ్మెటి కొట్టేస్తారా బాబు, ఈ లోకంలో ఈ డబ్బులు దొంగలకు అన్నం వేస్తారు, ఈ లోకంలో దాచుకుంటే తీరా రూపాయి కాగితాలన్నీ కూడా మారిపోయిన తర్వాత ఇప్పుడు ఆ పాతకిలిపోయిన కాగితాలు దేనికి. ఆ మధ్యలో ఒకసారి కొంతకాలం క్రితం చూసా, ఒకటి ₹1,00,00,000 ఎంతో, 100 కోట్ల రూపాయలు ఎంతో ఈ పాత నోట్ల కట్టలు అందులో ఇంట్లో పెట్టుకున్నాడంట. ఏ ప్రయోజనం దానివల్ల? ఇప్పుడు జైలుకి వెళ్ళాడు. ఎంత డబ్బు ఎందుకు పెట్టుకున్నారని చెప్పేసి అని వాడు జైలుకి వెళ్ళాడు. సో ఈ లోక సంబంధమైన డబ్బు కంటే పరలోక సంబంధమైన యేసు అనే ఐశ్వర్యాన్ని మనం కలిగి ఉందాం. ప్రతి మెట్టలు తొలగిపోయి యేసుని మన ఇంటిలోనికి చేర్చుకుందాం. నిజమైన రక్షణ ఆనందాన్ని, అనుభవాన్ని మన సొంతం చేసుకుందాం. తలలు వంచండి, కండ్లు మూసుకునండి. యేసు అనే ఐశ్వర్యాన్ని మనం ఆహ్వానం తెలియజేసుకుందామా? ఆ ఐశ్వర్యాన్ని కలిగి మనం ఐశ్వర్యవంతులంగా యేసుని కలిగిన మహిమైశ్వర్యాన్ని మనం కలిగిన వారంగా జీవిద్దామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, పరమందున్న మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈరోజు నీ బిడ్డల కొరకు నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను మొదటిగా అప్పుల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడుతుంటే మాలో చాలామంది అనుకున్నారు, అవును పాస్టర్ గారు, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, చాలా అప్పుల పాలైపోయి ఉన్నాము, సరైన ఫైనాన్షియల్ సోర్స్ లేకుండా ఉన్నాము, ఈ ఆర్థిక సమస్య అయినటువంటిది ఒక పెద్ద మెట్టగా మాకున్నది, ఒక పెద్ద కొండగా మాకున్నది, ఎలాగైనా చివరిలో మీరు ప్రార్థన చేయండి, ఆ కొండలన్నీ తొలగిపోవాలి, ఆ మెట్టలన్నీ తొలగిపోవాలని వీళ్ళు అనుకుంటూ వచ్చారు నాయన.
కానీ నిజాన్ని చెప్పాలంటే ఈ లోక సంబంధమైన డబ్బు ఏముంది, అది కాగితాలు అంతే, అంతకు మించి పెద్ద ఏం లేదు అందులో. నాన్న కాగితాలు ఉన్నా లేకపోయినా అది పెద్ద సమస్య కాదు, మీరుంటే మాకు అంతే చాలు నాయన. మీరు మా మహిమ ఐశ్వర్యమై ఉన్నారు, మీరు మా పరలోకపు ఐశ్వర్యమై ఉన్నారు, మీరు మా పరలోకపు ధనమై ఉన్నారు. ఈ లోకం నుండి ధనం చిమ్మెట కొట్టేస్తుంది, దొంగలు కన్నం వేస్తారు, మమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. ఎక్కువ డబ్బులు ఉంటే కనుక ఐటీ సంబంధించినటువంటి వాళ్ళు, ఏసీబీ వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళు దాడి చేసి ఇక్కడ ఎంత డబ్బు ఎక్కువ ఉంది, వీళ్ళ దగ్గర ఇది ఉంది అని చెప్పేసి అని నానా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ అదే నిన్ను మేము కలిగి ఉంటే, హల్లెలూయా, ఆ పరలోకపు ధనాన్ని మేము కలిగి ఉంటే ఎంత హాయినైనా, మా హృదయాలు ఎంత తేలికనైనా, మా హృదయం ఎంత ఆనందంగా ఉంటుందినైనా, అట్టి ఐశ్వర్యాన్ని వీరికి నేను విడుదల చేస్తున్నా నాజరుడైన యేసు నామములో. నా యేసు అనేటువంటి ఐశ్వర్యం, మహిమైశ్వర్యం వీరింటిలో సమృద్ధిగా ఉండును గాక. వీరికున్న ఇబ్బందులన్నీ తొలగిపోవును గాక, మెట్టలన్నీ తీసివేయబడును గాక. అట్ ద సేమ్ టైం డాడీ, మీరు ఐశ్వర్యముగా మా లోనికి వచ్చినప్పుడు ఇక మాకు ఈ లోకంలో ఏ అక్కర అనేటువంటిది మాకు లేదు నాయన. జక్కయ్య అనేటువంటి ఆయన ఉన్న డబ్బంతా ఇచ్చేశాడు, అయినా లోటు కలిగినటువంటి వాడుగా లేడు, హాయిగా ఉండి ఉన్నాడు. ఉన్న డబ్బు పోగొట్టుకోకూడదు అనుకొని ఆ డబ్బు వెనకాల నిన్ను ఇడిచిపెట్టేసుకున్నాడు ఆ ధనవంతుడైనటువంటి ఒక యవనస్తుడు. కానీ అతడు చరిత్ర మరలా లేకుండా పోయినాడు ఆయన. కానీ ఈ రోజున మేము ఈ లోక సంబంధమైన డబ్బుల గురించి కలవరపడం, ఈ లోక సంబంధమైన డబ్బులు మా జేబుల్లో కట్టలు వచ్చేయాలని, లేక మా బ్యాంకుల్లో ఫిక్స్డ్లు పడిపోవాలని ఇది మేము కోరుకుంటలేదు. తెలియక మా ప్రభు తెలిసి మేము తప్పు చేశాం నాయన. అప్పు చేయడం అనేటువంటి మా తప్పే. ఇంతవరకు మేము అలా చేసినటువంటి అప్పును బట్టి మమ్మల్ని క్షమించండి. ఇక మీదట అప్పు చేయకుండా ఉంటాం, ఇక మీదట నిన్ను మేము కలిగి ఉంటాం, యేసు అనే మహిమైశ్వర్యాన్ని మేము కలిగి ఉంటాం, అందులో మేము సమృద్ధిని కలిగి ఉంటాం. మా మెట్టలన్నీ నువ్వు తీసివేసినందుకు నీకు వందనాలు, సరళం చేసినందుకు నీకు వందనాలు, రహస్యమైనటువంటి ఒక ధనముగా యేసు క్రీస్తు ప్రభువుని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ కుటుంబాన్ని నేను దీవిస్తున్నా, ఈ బిడ్డలందరినీ నేను దీవిస్తున్నా. ఇక మీదట వారికి ఆర్థిక సమస్య అనేది లేదు నాన్న. మీరు ఆ మెట్టలు తీసివేశారు, మీరు ఇంట్లోనికి వచ్చారు. అలాగనే డబ్బు విషయంలో కూడా వారి ప్రతి అక్కర తీరుస్తూ ఆ కొంచెములోనే వారు తిని ఆ కొంచెములోనే హాయిగా ఉండగలిగినట్లుగా మీరు ఇస్తున్న కొంచెమును బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబానికి, మీకున్న ప్రతి మెట్టలు తొలగిపోయి ప్రభు అయిన యేసు క్రీస్తు అనే మహిమైశ్వర్యాన్ని మీరు కలిగి ఉండినట్లు సదా మీకు తోడయండి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువే మన మహిమైశ్వర్యం. ఇక మీదట ఈ డబ్బుల గురించి కలవరపడద్దు. ఉన్నా లేకపోయినా మనకేం అభ్యంతరం లేదండి. దేవుడు మన అక్కర్లన్నీ ఆయన తీరుస్తూ మన ముందర నడుస్తున్నాడు, మన మెట్టలన్నీ కూడా ఆయన సరళం చేస్తున్నాడు. మీరు పొందుకున్న మేలు నాతో పంచుకుంటారు కదా. దేవుడు మీకు అద్భుతాలు చేసి ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. ఇంకా మీరు పొందుకునే అద్భుతాలు నాతో ఒకవేళ మీరు తెలియజేయాలంటే ఒక ఉత్తరం ద్వారానో, ఫోన్ ద్వారానో, SMS ద్వారానో, వాట్సాప్ మెసేజ్ ద్వారానో మీరు మాకు తెలియజేయచ్చు. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మీరు నాతో ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 888552 ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isathyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన సువర్తమానాన్ని మీ కొరకు నేను తీసుకొని వచ్చేటంత వరకు మన అక్కర్లన్నీ తీర్చి మన ప్రభు అయిన యేసయ్య చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.